హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇప్పటికే పలు పథకాల పేర్లు కూడా మార్చింది ఈ ప్రభుత్వం. పెన్షన్ పంపిణీ విషయంలో వాలంటీర్లను పక్కన పెడుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టింది. రేషన్ పంపిణీ వాహనదారులకు స్వస్తి పలికిన ప్రభుత్వం మళ్ళీ పాత రేషన్ షాపుల విధానాన్నే ప్రారంభించనుంది. ఈ మేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న 962 రేషన్ పంపిణీ వాహనాలను నిలిపివేస్తూ పాత రేషన్ షాపుల పద్ధతిని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు సంధ్యారాణి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న MDU యూనిట్ల ద్వారా రేషన్ పంపిణీ నిలిపివేయనట్లు తెలిపారు మంత్రి సంధ్యారాణి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీ నిలిపివేయనుంది. మరి ఇలా ఇంటింటికి రేషన్ పంపిణీ నిలిపివేయడంపై, అలానే వాలంటీర్లను తీసివేయడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.